వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుండగా తీమయి కుమారుడగు బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించిరి, కానీ వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా కనికర సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వేలాదిగా వందనములు స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను నాయన. ఈ ఉదయకాల సమయం నీ పరిశుద్ధమైనటువంటి ప్రభు గ్రంథంలో నుంచి కొన్ని మాటలు నా ప్రభు నేను మేము ధ్యానిస్తూ ఉండగా, ప్రభువా మా మంచి బోధకుడా, మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేయమని అడుగుచున్నాను. నీకు మాటలు చెప్పాలని నేను నిలబడున్నాను, కానీ అయోగ్యుడును ఎన్నిక లేని వాడిని ప్రభు. నీ చిత్తమైతే కొద్ది సమయం నీకు సిలువ చాటను మరుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరే స్తుతి ఘనత మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేసిన కాలంలో 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. వారు అపోస్తలులుగా పిలువబడతారు. అయితే ఆ 12 మంది కాకుండా ఇంకా అనేక మంది ప్రభువు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన వెంబడి వెళ్ళేవారు. వారిలో అనేక మంది స్త్రీలు కూడా ఉన్నారు. ఇదిగో ఈరోజు ఒక వ్యక్తి మొట్టమొదటి భిక్షగాడిగా ఉన్నాడు, కానీ అతడు స్వస్థ పొందుకున్న తర్వాత ఆయన శిష్యుడిగా మారిపోయాడు. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటని చెప్పానంటే, భిక్షగాడి నుంచి శిష్యుడుగా. ఆ వ్యక్తి యొక్క జీవితమే ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనకి 46వ వచనం 47వ వచనం చూసుకుంటే, ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరండి? తీమయి కుమారుడగు భర్తిమయి. ఈ భర్తిమయి ఒక గుడ్డి భిక్షకుడు, త్రోవ పక్కన కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడండి? త్రోవ పక్కన. ఏ త్రోవ పక్కన కూర్చున్నాడు? ఏ త్రోవ పక్కన కూర్చున్నాడమ్మా? యెరికో అనేటువంటి ఒక పట్టణపు త్రోవ పక్కన కూర్చున్నాడండి. అది వాడి రోజువారీ దినచర్య. ఆ గ్రుడ్డి భిక్షకుడు ఆ త్రోవ పక్కన కూర్చుని వచ్చిపోయే వాళ్ళని భిక్షం అడుక్కుంటూ తన యొక్క జీవనం కొనసాగించేటువంటి వాడు. ఎక్కడ కూర్చున్నాడు ఇంతకీ? యెరికో పట్టణపు గవిని వద్ద, ఆ యొక్క హైవే వద్ద త్రోవ పక్కన కూర్చుని వచ్చిపోయే వారి వద్ద భిక్షం అడుక్కుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. యెరికో అనేటువంటి పదాన్ని అక్కడ మనం గమనిద్దామండి. యెరికో అనేటువంటి పట్టణము లోకానికి సాదృశ్యంగా చెప్పబడింది. ఆనాడు ఇశ్రాయేలు యోర్దాన్ నది దాటిన తర్వాత మొట్టమొదటిగా వారికి యెరికో పట్టణం తగిలింది. యెరికో పట్టణాన్ని జయించిన తర్వాతనే వాళ్ళు కనానులోకి ప్రవేశించగలిగారు. అయితే యెరికో పట్టణాన్ని జయించేటువంటి ముందు ప్రభు వారికి స్పష్టంగా చెప్తాడు, యెరికో పట్టణము శాపగ్రస్తమైంది, కాబట్టి మీరు అందులో దేన్ని కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. యెరికో పట్టణం అంతా కూడా అగ్ని చేత కాల్చివేయబడాలి. అందులో బంగారము, ఇత్తడి, వెండి వస్తువులు దేవాలయానికి ప్రతిష్ఠించాలి. మీరు మిగిలిన దేన్ని కూడా మీరు ముట్టుకోవద్దు. అదంతా కూడా శపితమైనటువంటి ప్రాంతం అని చెప్పి ప్రభు స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇశ్రాయేలులో యెరికో పట్టణం అంతా కూడా తగలబెట్టేస్తారు. కానీ అందులో ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి మాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ఉల్లంఘించి అందులో నుంచి
బంగారు, వెండి, కొంత షీనార వస్త్రం దాచుకుంటాడు. మనకందరికీ తెలుసు, మనం అనేక సార్లు చెప్పుకున్నాం ఈ మాటలు, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. దానివల్ల ఆ రోజు గొప్ప నష్టం జరిగింది. వారు హాయ్ అయినటువంటి పట్టణం మీదకి పోవడం జరిగింది. అక్కడ ఓడిపోయి వచ్చేసారు. ఇదిగో ఈ ఆకాను యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా రాళ్ల చేత కొట్టబడి చంపబడతారు. ఆ ఆకోరు లోయ ఇప్పటికి కూడా సజీవంగా ఉంది, సాక్ష్యార్థమై. దేవుని యొక్క మాట జీవపు ఊట, దేవుని యొక్క మాట అగ్ని వంటిది, దేవుని యొక్క మాట రెండంచుల వాడిగల ఖడ్గం వంటిది. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట ఒక వ్యక్తిని జీవింపజేస్తుంది. ఆ మాటను ఎవరైతే విని అంగీకరించి తమ జీవితాలు సరిదిద్దుకుంటారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మారతాయి. ఆ మాటలో ఎవరైతే ఆలకించరో వారి జీవితాలు శాపగ్రస్తమైపోతాయి. ఇదిగో ఆకాను కుటుంబ సభ్యులు అందరూ కూడా రాళ్ల చేత కొట్టబడి చంపబడతారు. యెరికో పట్టణము అంతటి శాపగ్రస్తమైన పట్టణం. అందుకే ఆనాడు యెహోషువ ఆ యెరికో పట్టణాన్ని ఈ విధంగా శపిస్తాడు, అందరి చేత శపథం చేస్తాడండి. మొదట ఎక్కడని చెప్పానంటే మనకి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం చూస్తే, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26 చూస్తే, యెహోషువ ఆనాడు ప్రజల చేత ఒక శపథం చేపిస్తాడు. ఆ శపథం ఏంటో చూద్దాం. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికిలాగూ ఆజ్ఞాపించును, ఎవడు యెరికో పట్టణమును కట్టించపూనుకొనును వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను లేవనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. అదండి, దానికి ఎవడైతే పునాది వేస్తాడో, యెరికో పట్టణం శాపగ్రస్తమైంది, అది ఎప్పటికీ అలాగే ఉండాలి. దాన్ని మళ్ళా తిరిగి ఎవడైతే మళ్ళీ కట్టించాలని చెప్పి అనుకుంటాడో దానికి పునాది వేస్తే వాడు ఒక పెద్ద కుమారుడు చచ్చిపోతాడు. దానికి తలుపులు ఎవడైతే ఎత్తుతాడో అప్పుడు వాడు చిన్న కుమారుడు చచ్చిపోతాడు. శపథం చేపిస్తాడు యెహోషువ. ఇప్పుడు చెప్పే కదా నేను, దేవుని యొక్క మాట ఎవడైతే పక్కన పెడతాడో వాడు ఏమని చెప్పాను, శాపగ్రస్తుడు అవుతాడని చెప్పాను. దేవుని యొక్క మాట పక్కన పెట్టి ఒక వ్యక్తి ఆ యెరికో పట్టణాన్ని కట్టించ మొదలు పెట్టాడు. రాజుల గ్రంథం చూస్తే మొదటి రాజులు 16వ అధ్యాయము 34లో చూస్తే, మొదటి రాజుల 16వ అధ్యాయం 34లో చూస్తే, అతని దినములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించును, అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయెను, దాని గౌనులు నెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించును. భూమి ఆకాశములు గతించిపోవచ్చును కానీ ఆ మాట, దేవుని యొక్క మాట సత్యం, అది ఎన్నటికీ కూడా నిలుస్తుందండి. ఆనాడు యెహోషువ శపథం చేయించాడు. దానికి ఎవడైతే పునాది వేస్తాడో ఆ పునాది వేసినాడు వాడు పెద్ద కుమారుడు చనిపోతాడు. పట్టించుకోలే, వాడు ఏం కాదు అనుకున్నాడు. పునాది వేయగానే వాడు పెద్ద కొడుకు చనిపోయాడు. దాని తలుపులు ఎత్తినప్పుడు వాడు చిన్న కుమారుడు సెగూబు చనిపోయాడండి. అదిగో అంతటి శపితమైన ప్రాంతము యెరికో పట్టణము. ఆ యెరికోనే నేటి ఇరాక్. ఆనాటి యెరికో పట్టణమే నేటి ఇరాక్ ఉంది కదా, ఇరాక్ అన్నమాట. అది అటువంటి ప్రదేశం ఆ ప్రదేశం అండి. అదిగో ఆ యొక్క యెరికో పట్టణం యొక్క గవని వద్ద ఆ త్రో పక్కన ఈ భిక్షగాడు వచ్చిపోయే వాళ్ళ దగ్గర భిక్షం అడుక్కుంటా ఉన్నాడండి.
గమనించాలి. ఆ యెరికో పట్టణం ఏ విధంగా శాపగ్రస్తమైందో, ఈనాడు ఈ లోకమంతా కూడా అదే విధంగా శాపగ్రస్తమైందండి. లోకమును దాని ఆశయు గతించిపోనని చెప్పని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎవడైతే లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడో, లోకానుసారిగా జీవిస్తూ ఉంటాడో, లోకాన్ని ప్రేమించి దాని వెంట నడుస్తూ ఉంటాడో, వాడి యొక్క పరిస్థితి కూడా శపితమైన జీవితమేనండి. గమనించాలి. వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది, లోకము గతించిపోతుంది, దాని ఆశలు గతించిపోతాయి. దేవుని యొక్క వాక్యమే శాశ్వతమైంది. కానీ ఈనాడు కొంతమంది క్రైస్తవులు ఎలా ఉన్నారని చెప్పానంటే, ఆదివారం పూట కూడా మందిరానికి రాకుండా డబ్బులు సంపాదించుకోవాలని చెప్పని డబ్బు వెంబడి పరుగులు తీస్తూ ఉన్నారు. డబ్బులోనే ఆనందాన్ని వెతుక్కుంటా ఉన్నారు. అయితే వారందరిని చూసి ప్రభు నవ్వుతున్నాడు. ఓరి వెరివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నారు. నువ్వు సంపాదించినవి ఎవరు అవుతాయి? గమనించాలి. డబ్బు సంపాదించవద్దని బైబిల్ ఎప్పుడు చెప్పలేదండి. బైబిల్లో గొప్ప గొప్ప భక్తులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇలా ఎంతో మందిని చూస్తే వారు గొప్ప ధనవంతులండి. అబ్రహాము ఆనాటి దినాల్లో గొప్ప ధనవంతుడు. అనేక మంది పనివారు ఉండేవారు ఆయన దగ్గర. బంగారము, పశువులు, విస్తారమైన వెండి, ఎంతో ధనవంతుడిగా ఉండేవాడు అబ్రహాము. కానీ ఆనాడు వారు ఎలా జీవించారో తెలుసా? దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి గుడారం ఎక్కడ వేసుకోమంటే అక్కడ వేసుకునేవాళ్ళు అంతే. అందుకని ఒక దగ్గర నివాసం ఉండాలని చెప్పి వారు ఎప్పుడు కూడా ఆశపడలేదు. ఈ లోకం తమది కాదు అన్నట్టుగా వారు యాత్రికుల్లాగా జీవించారండి. ఈ లోకం మాది కాదు, ఈ లోకంలో ఏమో యాత్రికులమే అన్నట్టు గుడారంలోనే జీవించారు. కానీ అంతకంటే వారు ఎక్కువగా ఆశపడలేదు, సౌఖ్యంగా జీవించాలని చెప్పని. అందుకే పౌలు గారు హెబ్రీ పత్రికల్లో వారి గురించి సాక్ష్యం ఇస్తే ఒక చక్కని మాట హెబ్రీ పత్రిక ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే, విశ్వాస వీరుల జాబితాల్లో 11వ అధ్యాయము 9వ వచనం, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు గుడారముల్లో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఎంత చక్కని మాట అండి. ఈ దేశం మాది కాదు, ఎప్పటికి కూడా ఈ దేశం మాది కాదు అన్నట్టుగా యాత్రికుల్లాగా జీవించారండి. కాబట్టి ఈనాడు క్రైస్తవులుగా జీవిస్తున్న మనము, మన స్థానం, మన యొక్క శాశ్వత స్థానం ఇది కాదండి. ఈ లోకాన్ని విడిచి ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోవాల్సిందే. ఈరోజు చెప్పలేము, రేపు ఎల్లుండి ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోవాల్సిందే. కానీ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన తర్వాత ఆ లోకంలో, పరలోకంలో మనకి స్థానం ఉందా అనేది ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాలండి. అదిగో అక్కడ స్థానం సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఈరోజు మనం మందిరాలకు వస్తూ ఉన్నాం. మన యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? మీ అక్క వస్తుందని నువ్వు వస్తున్నావా? లేకపోతే మీ అమ్మ నాన్న వస్తుంది నువ్వు వస్తున్నావా? దేనికోసం మందిరానికి వస్తున్నాము? ఏమండి, కాలేజీకి వెళ్తారు, దేనికి వెళ్తారు? ఒక మంచి ర్యాంక్ సంపాదించుకో, లేదన్నా ఒక మంచి ఉద్యోగం ఇది గోల్. మందిరాలకు వస్తా ఉన్నాం, ఏంటి మన గోల్? డబ్బు సంపాదించుకోవాలన్నా, లేకపోతే ఆస్తిపాస్తులు కావాలని చెప్పినా, లేకపోతే ఏంటి మన గోల్? ఇదిగో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన తర్వాత ఆ పరలోకంలో, ఆ యొక్క నిత్యరాజ్యంలో యుగ యుగాలు కూడా ఆయనతోటి సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదిగో ఆ యొక్క గోల్, దాన్ని పెట్టుకుని మనం ముందుకు సాగాలండి. ఆనాడు అబ్రహాం వారసులుగా మనం ఈనాడు ఎలా జీవించాలి? ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో ఈ భర్తమై ఈ గుడ్డి భిక్షకుడు అతని యొక్క జీవితం నుంచి అతడు ఏ విధంగా అద్భుతాన్ని పొందుకున్నాడు,
అతని యొక్క జీవితం నుంచి కొన్ని మనం ఒక ఆత్మీయ పాఠాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా చూస్తే మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఏముందండి? వాడు ఆయన తన శిష్యులతో బహుజన సమూహముతో వచ్చుండగా భర్తమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టెను. కేకలు ఊరకుండమని అనేకులు వారిని గద్దించరు కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేసును. గమనించాలి, అతడు తన రోజువారీ దినచర్యల చొప్పున ఆ రోజు కూడా అదే త్రోవ పక్కన కూర్చుని అడుక్కుంటా ఉన్నాడు. కానీ ఇంతలో యేసు ప్రభు వస్తున్నాడని చెప్పి వాడికి తెలిసిందండి. అన్నాడు, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడికి ఆయన వెంట గొప్ప జన సమూహం అండి, పెద్ద సందడిగా ఉండేది. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా కాలి నడకనే తనకు పరిచయం చేసేవాడు. గుర్రమేకో గాడిదెక్కో చేయలేదు. ఒక్కసారి గాడిదెక్కాడు. ఇప్పుడు చెట్టు చివరిగా యెరూషలేము ప్రయాణం అప్పుడు అంతే. ఇక మిగిలిన తన పరిచర్య కాలం అంతా కూడా నడకే, ఎక్కడికి వెళ్ళినా కూడా. అలా నడిచి వస్తూ ఉంటే ఆ గొప్ప సందడి ఏంటని చెప్పారంటే యేసు ప్రభు వస్తున్నాడట, నజరేయుడైన యేసు ప్రభు వస్తున్నాడట అని చెప్పేసి. ఆ మాట వినగానే అతను తన యొక్క ప్రాధాన్యత మారిపోయిందండి. దావీదు కుమారుడు అని గట్టిగా కేకలు వేస్తా ఉన్నాడు. ఎందుకు నా విధంగా కేకలు వేస్తా ఉన్నాడు? అంతకు మునుపు వాడు అనేక సార్లు ప్రభువు గురించి విన్నాడు. ఆయన చేసిన అద్భుతాల గురించి విన్నాడు. ఆయన ఎంతో మందిని స్వస్థపరిచాడు. ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు ప్రభువు చేశాడని చెప్పని ఆ గుడ్డివాడు విన్నాడు. వినటం వల్ల విశ్వాసం కలిగిందండి. ఈరోజు నువ్వు మందిరానికి వస్తా ఉన్నావు, మందిరానికి వచ్చి నిద్రపోతే ఏం లాభం లేదు. నువ్వు మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యం వింటే నీలో విశ్వాసం కలుగుతుంది. నీ విశ్వాస స్థాయి హెచ్చింపబడుతుంది. ఆనాడు ఆ భిక్షగాడు కేకలు వేస్తాడు. ఎందుకు కేకలు వేస్తున్నాడు? వచ్చిన అవకాశాన్ని వాడు పోగొట్టుకోవాలని చెప్పి అనుకోలే. మళ్ళా గనక వెళ్తే మళ్ళీ నాకు దొరకడేమో యేసుప్రభు అని గట్టి కేకలు వేస్తా ఉన్నాడు. దావీదు కుమారుడా అని చెప్పని, ఊరుక ఏం కేకలు అని చెప్పని అందరు పక్కన వాళ్ళు గద్దిస్తా ఉంటే వాడు ఇంకా గట్టిగా కేకలు వేస్తా ఉన్నాడండి. గమనించాలి, ఆ గట్టిగా కేకలు వేసే వారిలో ప్రతిరోజు కూడా వాడికి సహాయం చేసేవారు ఉండొచ్చు, వాడికి రోజు భిక్ష వేసేవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ మాటలు వినకపోతే రేపటి నుంచి వాళ్ళు భిక్ష వేరేమో. అయినా కూడా పట్టించుకోకుండా వాడు కేకలు వేస్తా ఉన్నాడు. ఆయన దావీదు కుమారుడు అని చెప్పని వాడు గ్రహించాడండి. ఆయన రక్షకుడు అని చెప్పని గ్రహించాడు. గమనించాలి, ఈరోజు నువ్వు అనేక దినాల నుంచి దేవుని మందిరానికి వస్తా ఉన్నావు. ఆయన నా రక్షకుడు అని చెప్పి నువ్వు గ్రహించగలిగావా? నా యొక్క పాపాల నుంచి విడిపించేటువంటి వాడు యేసు ప్రభువే. నా ఈ శాప భారం నుంచి విడిపించి నన్ను పరలోకానికి చేర్చేవాడు యేసు ప్రభువే అని చెప్పి నువ్వు గ్రహించగలిగావా? అలా గ్రహిస్తే నీ జీవితం ధన్యమేనండి. అలా నువ్వు గ్రహించినాడు ఎన్నడూ కూడా నువ్వు మందిరానికి మానేవు. ఇంకా నీ జీవిత కాలం ఎప్పటికీ మందిరం మానేవు. అలా కాకుండా దేవుడు మా జీవితంలో అద్భుతం చేయలేదు, మా అబ్బాయికి అందులో జాబ్ రాలేదు, ఏమండి మా అప్పులు తీరలేదు, ఏం దేవుడో మాయదా దేవుడు అని చెప్పి నీకు ప్రాధాన్యతలు ఈ లోక విషయాల మీదనే ఉంటే నువ్వు ఖచ్చితంగా మరి ఆటోమేటిక్గా మరి మందిరం మానేస్తావు. అంటే మేళ్ళు వస్తేనేమో మందిరానికి వస్తావు, రాకపోతే మూతి ముడుచుకొని పక్కకి వెళ్ళిపోతావు. ఈరోజు నీ ప్రాధాన్యత ఏంటి? ఆయన నా రక్షకుడు అని చెప్పి నువ్వు గ్రహించగలిగితే నువ్వు ఎన్నటికి కూడా మందిరం మానేవు. ఆదివారం వచ్చిందని చెప్పి పరుగున మందిరానికి వచ్చేస్తావు అంతే. నిన్ను ఎక్కరు ఫోన్ చేసి రమ్మని చెప్పాల్సిన పని, రా మందిరానికి రా అని చెప్పని. ఆ రోజు ఆ వ్యక్తి దావీదు కుమారుడు అని చెప్పని గ్రహించాడు, రక్షకుడు అని గ్రహించాడండి. అలా చెప్పేవారిలో ఇంతకుముందు చెప్పే కదా, అనేక మంది వాడికి సహాయం చేసేవారు ఉండొచ్చు, వాడికి భిక్షమేసే వాళ్ళు ఉండొచ్చు,
కానీ ఆ రోజు వాడు ఒకటే అనుకుని ఏం చెప్పానంటే, వీరు మహా అయితే భిక్షమేస్తారేమో కానీ నా గుడ్డితనం తీసివేయలేరు కదా అని చెప్పి వాడికి అర్థమైందండి. నా గుడ్డితనం పోవాలని చెప్పానంటే యేసు ప్రభు మాత్రమే నన్ను స్వస్థపరచగలడు. ఆయన మళ్ళా వెళ్ళిపోతే కనుక నాకు అవకాశం రాదని చెప్పని వాడికి అర్థమైపోయింది. గమనించాలి, ఇందులో గొప్ప అర్థం దాగి ఉందండి. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే, ఆయన పట్ల విశ్వాసంగా ఉంటే, నువ్వు మందిరానికి వస్తూ ఉంటే, నీ చుట్టుపక్కల వారు అనేక మంది నిన్ను ఆటంకపరుస్తూ ఉంటారు. వారిలో నీ బంధువులే ఉండొచ్చు. నీ బంధువులు నిన్ను ఆటంకపరిచి నిన్ను గేలి చేయవచ్చు. శుభకార్యాలకి పిలవకపోవచ్చు. బంధువులందరూ కూడా ఉన్నా సరే నిన్ను ఒక్కదాన్ని పక్కన పెట్టి నిన్ను వెలేసినట్లుగా చూడొచ్చు. ఇలా ఎన్నో అవమానాలు ఎదుర్కోవచ్చు. కానీ అలా అవమానాలు ఎదురైనప్పుడు వాటిని తట్టుకొని ముందుకు సాగితేనే నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావండి. అలా అవమానాలు ఎదురైనప్పుడు నువ్వు వెనక్కి జారిపోతే నష్టపోతావు, పరలోకాన్ని చేజార్చుకుంటావు. ఆటంకాలు వచ్చాయి, గద్దించారు, వాడు పట్టించుకోలేదు, ఇంకా గట్టిగా కేకలు వేస్తా ఉన్నాడు. అయితే అలా గట్టి గట్టి కేకలు వేస్తా ఉంటే యేసు ప్రభు వాడిని పిలవమన్నప్పుడు ఏం చేశారండి అక్కడ చుట్టుపక్కల వారు? మార్కు సువార్త చూద్దాం ఒకసారి 10వ అధ్యాయం. ఆ గుడ్డివాడిని పిలిచి ధైర్యము తెచ్చుకునుము, ఆయన నిన్ను పిలుచున్నాడు, లెమ్మని వానితో చెప్పి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే వాడిని గద్దించారో, వాడిని ఆటంకపరిచారో యేసు ప్రభు ఒకసారి వాడిని రమ్మని చెప్పి పిలువగానే ధైర్యం తెచ్చుకోయా, యేసు ప్రభు నేను పిలుస్తున్నాడు వెళ్ళు అని చెప్పని చెప్తా ఉన్నారండి. అంటే నేను ఎవరైతే మొట్టమొదట ఆటంకపరిచారో, గేలి చేశారో, ఆ తర్వాత యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీ స్థితిని చూసి, నీ యొక్క ఆరోగ్య పరిస్థితిని చూసి, ఏమండి, నీ యొక్క మేళ్ళు చూసి తిరిగి మళ్ళీ వాళ్ళే నీ వద్దకు వస్తారండి. మొట్టమొదట ఆటంకపరుస్తారు, కానీ నువ్వు ప్రభువులో బలంగా ఉంటే నీ యొక్క స్థితిని చూసి తిరిగి మళ్ళీ వాళ్ళే నీ వద్దకు వచ్చేస్తారు. గమనించాలి. కాబట్టి మొట్టమొదటిగా కొన్ని శ్రమలు ఉంటాయి, కొన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. వాటిని దాటుకొని ముందుకు సాగమని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. అయితే యేసు ప్రభు వాడిని పిలవగానే వాడు చేసినటువంటి పని చాలా అద్భుతమైనటువంటి కార్యం అండి. ఎంత గొప్ప విశ్వాసం అని చెప్పానంటే, యేసు ప్రభు వాడిని పిలవగానే అంతట వాడు బట్టను పారవేసి దిగ్గును లేచి యేసునొద్దకు వచ్చెను. దిగ్గును లేచి అంతట వాడు బట్టను పారవేసి. గమనించాలండి, యేసు ప్రభు వాడిని పిలిచాడు అంతే. ఏమండి, ఇంకా బాగా కాలేదు, ఇంకా నయం కాలేదండి. కానీ యేసు ప్రభు వాడిని పిలవగానే ఏం చేశాడండి? వాడు తన బట్టను పారవేసి. దాని అర్థం ఏంటని చెప్పానంటే, ఇక ఆయన వద్దకు వెళ్తే నేను ఖచ్చితంగా బాగైపోతాను, ఇంకా నాకు అనుమానం లేదు అని చెప్పని గట్టిగా నమ్మాడండి. ఆ బట్టే రోజు వాడికి ఆధారం. రోజు ఆ బట్ట పరుచుకోవాలి, ఏమండి, వచ్చిపోయేవారు నడుక్కోవాలి, సాయంకాలం పోయేటప్పుడు ఆ బట్ట మూట పెట్టుకుని వెళ్ళిపోవాలి. రోజు వాడికి అదే ఆధారం. కానీ యేసు ప్రభు వాడిని పిలవగానే ఆ బట్ట బాడేసిండి అంతే. ఇక దీంతో నాకు పనేముంది, ఆయన ఖచ్చితంగా నన్ను బాగు చేస్తాడు అని చెప్పిన విశ్వాసంతో వెళ్ళిపోయాడండి. అంటే బాగు కాకముందే, స్వస్థపడక ముందే ఆయన నన్ను బాగు చేస్తాడు అన్నటువంటి విశ్వాసంలో వాడు ముందుకు సాగిపోయాడండి. ఇదిగో దీన్ని మనం ఆత్మీయంగా చూసుకుంటే గమనించాలి. ఈనాడు రక్షణ పొందుకుని నీవు మందిరానికి వస్తా ఉన్నావు. రక్షణ పొందుకుని నువ్వు మందిరానికి వస్తా ఆ పాత గుడ్డ వంటి స్వభావాన్ని నువ్వు బయట పడేసే మందిరానికి వచ్చావా, లేకపోతే దాన్ని చంకలో పెట్టుకుని మందిరానికి వచ్చావా? రక్షణ పొందుకున్నావు కరెక్టే, చాలా మంది రక్షణ పొందుకుంటారు, కానీ ఆ పాత గుడ్డ వంటి స్వభావాన్ని చక్కగా చంకలో పెట్టుకుంటారు. ఆ పాత అలవాట్లు ఎటు పోవు, పాత స్వభావం ఎటు పోదు, పాత ఆచారాలు ఎటు పోవు.
అదే మంచి రోజులు, ముహూర్తాలు అన్ని మళ్ళీ మామూలే. ఇంకా ఆ పాత గుడ్డవంటి స్వభావం, ఆ ప్రాచీన స్వభావం బయట పారవేసి దేవుని వద్దకు రావాలి. దేవుని వద్దకు వచ్చి, నువ్వు నాకు బాగా చేస్తే, నువ్వు నాకు ఈ యొక్క మేళ్ళు ఇస్తే, నువ్వు నాకు ఇటువంటి ఆశీర్వాదాలు ఇస్తే, అప్పుడు నేను ఇంకా నీ దేవుల్లో బలంగా ఉంటా అని చెప్పి అనుకోవటం కాదండి. ఆయన వద్దకు వచ్చే ముందే ఆ యొక్క పాత స్వభావం, పాత అలవాట్లు అన్ని కూడా పక్కన పెట్టేసేయాలి. నువ్వు ఆ పాత స్వభావం, ఆ పాత ప్రాచీన స్వభావం నీ దగ్గర ఎటు పెట్టుకొని నువ్వు మందిరానికి వస్తే ఉపయోగం లేదండి. పాత లక్షణం అన్ని కూడా వదిలేసేయాలి. వాక్యం ఇక మీదట అన్యజనుల వలె మనం నడవక అని ఉంటుందండి వాక్యం. నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత ఆ అన్య ఆచారాలు, అన్య సాంప్రదాయాలు నీలో కనిపించడానికి వీల్లేదు. ఆ పాత గుడ్డ వంటి స్వభావం నువ్వు ముందే బయట పడేసి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ భిక్షగాడు రోజువారీ అలా ఎలా అయితే ప్రతిరోజు కూడా కూర్చుని ప్రభు వద్ద కూర్చుని అందరి వద్ద అడుక్కుంటా ఉన్నాడు, ఆ రోజు కూడా అడుక్కుంటా ఉన్నాడు. కానీ యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు వాడి యొక్క ప్రాధాన్యత మారిపోయింది. యేసు ప్రభు అడుగుతున్నాడు వాడిని, నేను ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు? ఒక పేజీ మనం పక్క తిప్పితే 51వ వచనం. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వానిని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. బోధకుడా, నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. చాలండి. వాడు ఇంకేం అడగలేదండి. నాకు బంగారం కావాలని చెప్పాను కానీ, ఏమండి, వాడి ఆలోచన ఏంటంటే రోజు అడుక్కునే పనే కదా. ఏమండి, నాకు డబ్బులు కావాలని చెప్పాను కానీ ఇంకేం అడగలేదు. వాడు ఏమడిగాడు? దృష్టి కలగజేయమని అడిగాడండి. ఈరోజు మనం మందిరానికి వచ్చి దేవుని వద్ద ఇహలోక ఆశీర్వాదాలు మనం అడగాల్సిన పని లేదండి. ఏముంది వాక్యంలో? మొదట దేవుని రాజ్యమును వెతుకుడి, అటు పిమ్మట అవన్నీ మీకు అనుగ్రహించబడి, మీకు ఏమి కావాలో ఆయనకు తెలుసు. మీరు అడగక మునిపే ఆయన మీకు దయచేస్తాడు. ఆయన వాక్యానుసారం జీవించండి, ఆయన యొక్క ఆజ్ఞానుసారం జీవించండి. మీకు ఏం కావాలో ఆయనకు తెలుసు. మీరు అడగక మునిపే ఆయన మీకు దయచేస్తాడు. ఆ రోజు వాడు నాకు దృష్టి కావాలని చెప్పని అడగగానే ప్రభువు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచనని చెప్పని బాగైపోయాడు. యేసు ప్రభువుని కలిసినటువంటి నిమిషాల్లోనే వాడు బాగైపోయాడు. కానీ స్వస్థపడిన తర్వాత వాడు ఏం చేశాడు? అది చాలా ప్రాముఖ్యమైనది. స్వస్థపడిన వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఇదండి కావాల్సింది. నువ్వు ఈరోజు మందిరానికి వస్తా ఉన్నావు, రక్షణ పొందుకున్నావు. ఈరోజు రక్షణ పొందుకున్న తర్వాత యేసు ప్రభుతో పాటు యెరూషలేము వెళ్ళే గుంపులోనే ఉన్నావా? లేకపోతే ఆ గాడిద నడిచి వస్తా ఉంటే ఆ గాడిద ముందు బట్టలు పరిచే గుంపులో ఉన్నావా? గమనించాలండి. ఈరోజు నీ యొక్క స్థానం ఎక్కడ ఉంది? ఆ రోజు ప్రభువు గాడిద మీద యెరూషలేముకి వస్తా ఉంటే అనేక మంది బట్టలు పరుస్తా ఉన్నారు. కొంతమంది ఏమో ఆయన వెంట యెరూషలేముకి వెళ్ళారు. ఈరోజు రక్షణ పొందుకున్న తర్వాత నువ్వు ఆయన వెంట యెరూషలేము, ఆ పరమ యెరూషలేము, ఆ కనానుకు చేరుకున్నటువంటి ఆ క్రమంలో నువ్వు ఉండాలండి. ఆ గుంపులో నువ్వు ఉండాలి. ఆనాడు ఆ గుడ్డివాడు బాగైపోయిన తర్వాత యేసు ప్రభు వెంట ఆయన వెంబడి వెళ్ళిపోయాడు శిష్యునిగా. ఈ గుడ్డి భిక్షకుడు మనకి ఈరోజు చక్కని పాఠం నేర్పిస్తా ఉన్నాడు. మొట్టమొదటిగా మనం ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఎలా వస్తుంది విశ్వాసము? వాక్యము వినాలండి. వింటే విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసంలో మనం ముందుకు సాగుతూ ఉంటే కొన్ని ఆటంకాలు వస్తాయి. చుట్టుపక్కల వారు మనల్ని ఆటంకపరుస్తూ ఉంటారు, గేలి చేస్తారు. అయినా సరే ఆ ఆటంకాలు మనం పట్టించుకోకుండా ఆయన విశ్వాసంలో ముందుకు సాగిపోవాలండి. ఎంత గొప్ప విశ్వాసం ఉండాలి!
ప్రభువు పిలవగానే ఆ బట్ట పారవేసి వాడు వెళ్ళిపోయాడు ముందుకి. అదిగో అటువంటి విశ్వాసం ఉండాలండి. ఈనాడు చాలా మంది రక్షణ పొందుకుంటారు, మందిరానికి వస్తూ ఉంటారు, కానీ మళ్ళా ఆ పాత అలవాట్లే. ఎలా అని చెప్పానంటే, ఒక చిన్న కథ ఉంది. అదేంటని చెప్పానంటే, ఒక పంది, ఒక హంస, ఇద్దరు ఫ్రెండ్స్ అట. అయితే హంస ఒకనాడు పైగా చక్కగా చల్లని గాలిలో విహరిస్తూ ఉందంట. చల్ల గాలి ఎంత ఉంటుంది, చక్కగా పైన హంస చక్కగా తెల్లగా ఉంటుంది కదా. విహరిస్తా విహరిస్తా కింద పందిని చూసి అందట, పంది పంది చక్క బురద గుంటలో పొరులుతా ఉందంట. పంది బురద గుంటలో ఉంటుంది కదా, పొరులుతా, అరే పంది పంది ఎంత అసహ్యంగా ఉంది ఆ బురద గుంట, నువ్వు కూడా పైకి ఆకాశంలోకి రారాదు, చక్కగా చాలా హాయిగా ఉంది ఇక్కడ అని చెప్పానంటే, పంది అందట, అవునా, నీ మాటలు వింటా ఉంటే నాకు కూడా రావాలనిపిస్తా ఉంది ఆకాశంలోకి. సరే నేను వస్తా కానీ మరి అక్కడ నాకేమైనా బురద గుంట ఉంటుందా అని చెప్పాను అందటండి. ఈనాడు చాలా మంది ఎట్లా అని చెప్పానంటే, మందిరానికి అయితే వస్తారు, పరలోకం చేరుకోవాలని చెప్పని ఆశ అయితే ఉంటుందండి, కానీ వారికి పాపాన్ని మాత్రం విడిచిపెట్టరు. నిత్య జీవం పొందుకోవాలి, ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకం చేరుకోవాలి ఆశ అయితే ఉంటుంది, కానీ ఆ యొక్క పాపపు అలవాట్లు, పాపపు జీవితం, పాత జీవితం అంతా కూడా సంకన పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. దానివల్ల ఉపయోగం లేదండి. ఇదిగో ఈ భర్తిమై మనకు ఒక చక్కని పాఠం నేర్పిస్తా ఉన్నాడు. ఆ భర్తిమయ్యలాగా ఆ పాతకుటువంటి స్వభావాన్ని మనం ఎప్పుడైతే మనం పక్కన పెడతామో అప్పుడే మనం ఆశీర్వాదాలు పొందుకుంటామండి. రక్షణ పొందుకున్న తర్వాత ఆయన శిష్యుడిగా వెళ్ళిపోయాడు ఈ భర్తిమై. ఇదిగో ఈరోజు మన యొక్క అల్టిమేట్ గోల్ కూడా అంతేనండి. యేసుప్రభు శిష్యునిగా ఆయన యొక్క వాక్యం, ఆయన యొక్క మాటలు అనేక మందికి అందించేటువంటి వారిగా మనం కూడా ముందుకు సాగాలి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.